న్యూస్ చూస్తున్నాం. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం సోమవారం నాటికి తీవ్ర వాయుగుండంగా బలపడింది. ఇది ఉత్తరాన పయనిస్తూ ఒడిశాలోని బాలాసోర్, పశ్చిమ బెంగాల్లోని హల్దియా మధ్య కేంద్రీకృతమై ఉంది. ఈరోజు ఉదయం హల్దియాకు సమీపంలో తీరం దాటనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. శ్రీకాకుళం, విజయనగరం, బాపట్ల, శ్రీ సత్యసాయి, తిరుపతి జిల్లాలో చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు కురవచ్చని తెలిపింది. వాయుగుండం తీరం దాటున్న నేపథ్యంలో కళింగపట్నం నుంచి కాకినాడ వరకు ఉన్న ఓడరేవుల్లో 3వ నెంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేయగా కోస్తాలోని ఓడరేవుల్లో 1వ నెంబరు జారీ చేశారు. ఇదే అంశం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ దుర్గా ప్రసాద్ లైవ్ ద్వారా అందిస్తారు. గుడ్ మార్నింగ్ దుర్గా ప్రసాద్, ఓవర్ టు యు. గుడ్ మార్నింగ్ ఇంద్రజ. ఏదైతే బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం అది తీవ్ర వాయుగుండంగా బలపడింది. ఏదైతే తీరం దాటే ఏదైతే బెంగాల్లోని హల్దియా ప్రాంతంలో ఇది తీరం దాటే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్రతో పాటు పశ్చిమ గోదావరి జిల్లాలు, కృష్ణా, తిరుపతిలో మోస్తారు నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో విశాఖ సాగర్ తీరం చూడొచ్చు, ఏదైతే ఉవ్వెత్తున పడుతున్న కెరటాలను చూడొచ్చు, బలమైన ఈదురుగాలు కూడా వేస్తున్నాయి. గంటకి దాదాపు 55 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో కూడా బలమైన ఈదురుగాళ్లు వేస్తాయని చెప్పి కూడా వాతావరణ శాఖ నిపుణులు ఇప్పటికైనా హెచ్చరిక జారీ చేశారు. 2 రోజుల పాటు కూడా మత్స్యకారులని ఆ సముద్రంలోనికి వేటకు వెళ్లొద్దని కూడా అప్డేట్ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో బెంగాల్లోని హల్దియా వద్ద ఇది ఈ బలపడిన ఈ వాయుగుండం అయితే తీవ్ర వాయుగుండం అది తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో భారీ ఈదురుగాలతో పాటు మోస్తారు నుంచి అతి భారీ వర్షాలు, అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు కూడా మరికొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కూడా కురవచ్చని వాతావరణ శాఖ నిపుణులు తెలియజేశారు. ప్రథమంగా ఈ వాయువ్య బంగాళాఖాతంలో ఈ తీవ్ర వాయుగుండం అయితే బలపడింది. మరికొన్ని గంటల్లో అది బలహీనపడి ఏదైతే బెంగాల్లోని హల్దియా సమీపంలో తీరం దాటే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ నిపుణులు తాజాగా అప్డేట్ ఇవ్వడం జరిగింది. ఈ తీవ్ర వాయుగుండం బాలాసోరు, హల్దియా మధ్య ఇది ప్రస్తుతానికి అయితే కేంద్రీకృతమైంది, అది బలపడింది. ఈ ప్రభావంతో ఉత్తరాంధ్రతో పాటు పార్వతీపురం, అదేవిధంగా అల్లూరి, పోలవరం, కాకినాడ, తూర్పు గోదావరి, అదేవిధంగా ఉత్తరాంధ్ర వైపు మనం చూసినట్లయితే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖలో, అటువైపు సత్యసాయి, తిరుపతి జిల్లాలో కూడా తేలికపాటి వర్షాలు కురవచ్చని కూడా వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తా ఉన్నారు. ప్రథమంగా విశాఖలో మనం చూసినట్లయితే గత రాత్రి నుంచి పలు చోట్ల అయితే వర్షాలు నమోదయ్యి ఈ రోజు ఉదయం నుంచి కూడా విశాఖలో పలు చోట్ల అయితే తేలికపాటి మోస్తారు వర్షాలు పడతా ఉన్నాయి. మరోవైపు ఈ ప్రభావంతో కళింగపట్నం నుంచి కాకినాడ వరకు ప్రధాన రూట్లో ఏదైతే ఉందో 3వ నంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మరోవైపు కోస్తా తీరంలో ఇతర ఓడర్లకు అయితే 1వ నంబర్ ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేయడం జరిగింది. ఈ మోస్తారు తేలికపాటి వర్షాలు అయితే ఒకంత వాతావరణం అయితే చల్లబడిందని చెప్పొచ్చు. మరోవైపు మనం ఉద్యోగస్తులు చూస్తున్న ప్రకారంగా కెరటాలు కూడా విభూతిని ఎగిసిపడతా ఉన్నాయి. తీరం కూడా బలమైన ఈదురుగాలు వేస్తా ఉన్నాయి. ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉంది. ఈ సాయంత్రం లోపు బలహీనపడి తీరం దాటే సమయంలో ఆ సమయంలో మత్స్యకారులు మరింత అప్రమత్తంగా ఉండాలని కూడా తెలియజేస్తారు. ఈ ప్రాంతంలో ఏదైతే తీరం దాటే సమయంలో బలమైన ఈదురుగాలు, అతి భారీ వర్షాలు, కొన్ని చోట్లయితే పిడుగులతో కూడిన వర్షాలు పడతాయి. కాబట్టి ఆయా ప్రాంతాలు జిల్లాలో ఉన్న అధికారులు కూడా అలర్ట్ చేయడం జరిగింది. ప్రధానంగా పార్వతీపురంతో పాటు అల్లూరు జిల్లాలో దీని ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఆ నేపథ్యంలో అక్కడ మెరుపులు మెరుపుతో కూడిన వర్షాలు పడతాయి కాబట్టి ప్రాంత ప్రజలు కూడా అలర్ట్ చేశారు. అవసరమైతేనే బయటికి రమ్మంటున్నారు. మరోవైపు చెట్ల కింద కానీ విద్యుత్ స్తంభాల కింద కానీ ఉండదని చెప్పి కూడా హెచ్చరిక జారీ చేస్తా ఉన్నారు. మరోవైపు ప్రధానంగా ఈ ఎల్నినో ప్రభావం ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఉంది. ఎల్నినో ప్రభావంతో ఈ మధ్యకాలంలో సరైన వర్షాలు లేక పూర్తి స్థాయిలో పొలాలన్నీ కూడా ఎండిపోయిన పరిస్థితి. ఈ నేపథ్యంలో రైతులు తీవ్ర ఆందోళన, టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ పరిస్థితుల్లో ఈ విధంగా వాయుగుండం ద్వారా వర్షాలు పడడం, ఈ నేపథ్యంలో ఇది రైతులకి చల్లటి కబురుగా చూడొచ్చు. మరోవైపు లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు కూడా అప్రమత్తంగా చేశారు. ఇంకోవైపు మనం చూసినట్లయితే విశాఖలో ఈ వర్ష ప్రభావం కనిపిస్తా ఉంది. ఓవైపు
సింహాచల నరసింహస్వామి గిరి ప్రదక్షిణ జరుగుతూ ఉంది. అయితే ఈ నేపథ్యంలో గిరి ప్రదక్షిణ జరుగుతున్నప్పుడు కూడా వర్షాలున్న తోటి కూడా భక్తులైతే గిరి ప్రదక్షిణ చేస్తున్న అంశం చూడొచ్చు. ఉదయం నుంచే విశాఖలో పలు చోట్లయితే మోస్తారు చిరుజాలు పడతా ఉన్నాయి. ఈ ప్రభావం తూర్పు గోదావరి జిల్లా వరకు కూడా ఈ మోస్తారు నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ నిపుణులు తెలియజేస్తున్న అంశాన్ని మనం చూడొచ్చు. ఇంద్రజ. రైట్, థ్యాంక్ యూ దుర్గా ప్రసాద్. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివ గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివ గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.